వేదికను అలంకరించినటువంటి ఇక్కడ అందరూ నా ఆత్మీయమైన నాకు మనసుకి చాలా దగ్గరైన వాళ్ళే. పరుచూరి బ్రదర్స్ ఈ చరిత్ర ఏసిరాతో దగ్గర నుంచి ఈనాటి వరకు వాళ్ళ ఇంట్లో ఇంకొక బిడ్డగా పెరుగుతూ అదే ఎఫెక్షన్తో ఇప్పుడు దాకా ఇందాక నుంచి అందరూ మాట్లాడారు. అందరి మాటల్లోనూ ఈవేళ చాలా ఆశ్చర్యంగా నేను చాలా మామూలుగా ఆ రికార్డు అరే నాయన ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతానని వచ్చిన నేను ఇవాళ అందరూ మాట్లాడిన మాటలు వింటే నా మీద వారికి నటుడుగా అభిమానమా లేకపోతే ఒక ఆర్టిస్ట్గా గౌరవమా లేకపోతే ఒక తెలిసిన వాడిగా కేవలం ఒక రెస్పెక్టా ఇలాంటివా? కానే కాదు. వాళ్ళ గుండెల్లో నా మీద ఎలాంటి ప్రేమ ఉందో వాళ్ళ మాటల్లో నాకు తెలిసిపోయింది. వాళ్ళ చాలా ఆశ్చర్యమైన విషయం. మా రామకృష్ణ గౌడ్ బ్రదర్ కానీ అట్లాగే మా సాయి కానీ అట్లాగే నన్ను క్షమించాలి కొంతమంది పేర్లు అంటే మా డాక్టర్ గారు వీళ్ళంత పేర్లు మీ అందరికీ టోపీ పెట్టాను కాబట్టి నేను క్షమించాలి. బాగా నేను మామూలుగానే బల్లం అన్నయ్య నువ్వు పెద్దడు కాబట్టి అందరికీ మా అందరికీ మర్యాదగా వాడిని బెల్లం అన్నావు. నేను మాత్రం క్షమించాలి ఏమనుకోకండి బల్యం పక్కలో బల్యం అంటే ఏది చెప్పినా అన్నయ్య పలాంది ఏది సారు చేసినారా పెట్టేస్తున్నాను అన్నయ్య తనకి ఏంట్రా బాబు ఏంటంటే అంటే తనకి ముందు పాపం చాలా ఫ్రాంక్గా ఇవాళ చెప్పాడు అన్నయ్య నాకు ఎన్నో విషయాలు నేర్పారు అని. పిచ్చోడా నీకు నేను నేర్పిన విషయాలన్నీ నేను నందమూరి తారక రామారావు దగ్గర నేర్చుకున్నవే. వెరీ వెరీ ఫ్రాంక్ స్పీకింగ్ ఒక్క అక్షరం కూడా ఇందులో తప్పు లేదు. ఒక రోజున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకునేటప్పుడు వారు గార్డెన్ నాకు నందమూరి తారక రామారావు ఊరికి అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇతనికి ఎందుకు చెప్పాను అనే విషయం కోసం చెప్తున్నాను. నేను లోపల వారు ఆఫీస్లో కూర్చుని ఉండేవారు. తెల్లవారుజామున 3ంటికి మాకు టైము, తెల్లారి 3ంటికి ప్రసాద్ ఆ కిందున్న ఏదో 3వ సొరుగులో 4వ పుస్తకం తీయమంటే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన పలానా భారతం పుస్తకం అని ఉంటే ఆ పుస్తకం తీసి నా చేత చదివించేవారు. అది నాకు నేర్పడానికా ఆయన తెలుసుకోవటానికో మీకు అర్థమైపోయి ఉంటుంది. కేవలం నాకు నేర్పడానికి మాత్రమే. ఉన్నట్టుండి ఒక రోజున సడన్గా ఆయనకి డివిఎస్ రాజు గారికి ఏదో పని ఉంది అని చెప్పి ప్రసాద్ వచ్చి అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవి లేవు కదండి, ప్రశాంతంగా ఉండేది హాయిగా. దానికి నవ్వెందుకు పరమచండాలమైన విషయాల్లో సెల్ ఫోన్ ఒకటి ఇవాళ. సరే ఆఫీస్లో ఫోన్ ఉంటే టర్ర టక్ కొట్టాలి కదా, చేయండి అని చెప్పి పలానా నెంబర్ చెప్పారు. తిప్పి ఏమండి డివిఎస్ రాజు గారు అన్నారు అన్న పెట్టండి ఫోన్ అన్నాడు. మనకు అసలే కంగారాయన ముందు మనం తప్పు చేసాం, ఏం చేసామో మనకు తెలియట్లేదు, పెట్టేసా ఫోను. మెదలకుండా ఉండొచ్చు కదా అప్పటికి. నేను ఆయన ఇంట్లో పుట్టి గొడ్డ చావిట్లో పుట్టాను. నేను ఆయన ఇంట్లో పుట్టాను కాబట్టి చాలా చనువు నా మీద. నాకు ఆయన మీద పిల్లల కంటే ఎక్కువ చనువు, ఇది నమ్మి తీరాలి మీరు అందరూ. నేను అందుకని నేనేం తప్పు చేయలేదు. ఏం తప్పు చేయకూడదు, గాడిద బుద్ధి లేదు. మీరు ఫోన్ చేసి హలో అంటే మీరు కనిపిస్తారా వాళ్ళకేమన్నా? మీరెవరో వారికి తెలియద్దు. నేను పలానా ప్రసాద్ని పలానా చోటు నుంచి మాట్లాడుతున్నాను, డివిఎస్ రాజు గారు ఉన్నారా అని అడగాలి. నువ్వెవరని నువ్వేం దేవుడివా? ఆ రోజు మొదలుకొని ఈ క్షణం వరకు ఫోన్ చేయగానే నేను రాజేంద్ర ప్రసాద్ అండి ఎవరు మాట్లాడేది అని మాత్రమే నేర్చుకున్నా. కేవలం అది మాత్రమే అతనికి నేర్పా. ఎందుకంటే అంతకుముందు ఫోన్ చేయగానే అన్నయ్య బల్యం అనే లోపల అన్నయ్య వచ్చేస్తుంది దాని మీద.
అదే చేసేసిందన్న అది కాదు చేసేస్తారన్నయ్య. ఓకే అన్నయ్య, నమస్కారం అన్నయ్య. మీరే అన్నయ్య మొన్న చెప్పారు తొందరగా పెట్టేమన్నారు, పెట్టేశారన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, మీరు షూటింగ్లో నమస్కారం, ఉంటాను. నేను కరెక్ట్ చెప్పకపోతే ఎట్టాగా? నీకు తెలియదే ఈ మధ్య నేను కరెక్ట్ అని. నీకు కూడా తెలిసిందిగా, ఎలక్షన్ తర్వాత మరీ తెలిసి ఉంటుంది నీకు. సో ఏం తప్పులేదు. నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసుతో మాట్లాడారు. ఇందాక నేను అన్నట్టుగా నాకు లక్ష్మణుడు ఈవేళ మాలో నేను ఏమి ఒక అడుగు ముందుకు వేయాలి అంటే అన్నయ్య వేయి అంటే వేసే రకం శివాజీ. తను కూడా ఇందాక ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట, నాకు ఎంత నచ్చిందో. 10 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒక భక్తుడుగా ఉండకపోతే వేయటం కష్టం. అన్న ఏమి చిరంజీవి కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, రజనీకాంత్ కాదు. ఎస్, నేను వాళ్ళలా కాదు, నేను ఒక ప్రత్యేకమైన నటుడిని. అందుకే ఇక్కడ చూస్తే తెలుస్తుంది అన్ని ఫేసులు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మనం నాన్నకు ప్రేమతో వరకు కూడా మనం హెడ్లైన్లోనే ఉన్నాం. స్టిల్ ఐఎమ్ ఇన్ హెడ్లైన్స్, స్టిల్ ఐఎమ్ ఇన్ హెడ్లైన్స్, ప్లీజ్ నోట్ డౌన్. అభిమానులు ఎందుకుంటారు? ఇందాక ఎవరో చక్కగా చెప్పారు ఎన్టీ రామారావు గారి తర్వాత అని. నిజంగా చెప్తున్నానండి, మీకు తెలియంది తమిళ్లో ఎంజీఆర్ గారు, అట్లాగే రజనీకాంత్కి, అట్లాగే అమితాబ్ బచ్చన్ గారికి ఒక ఫ్యాన్స్ అని అంటే వాళ్ళు తల కోసిచ్చేసే ఫ్యాన్స్ ఉండటం అనేది, అది ఏదో జన్మలో మా అన్నయ్య చెప్పినట్టుగా ఏదో జన్మ రుణానుబంధ రూపేణ అతను నాకు ఏదో జన్మలో సొంత తమ్ముడుగా వాడు పుట్టి ఉంటాడు. 100% నాతో పాటు నా ప్రేమను పొందుంటాడు. లేకపోతే ఇవాళ అంత ప్రేమ అతను నా మీద చూపిస్తున్నాడు అంటే 100% ఏదో జన్మలో వాడు నాకు 100% అతను తమ్ముడై ఉంటాడు. ఎందుకో తెలుసా? మధ్యలో మదర్ ప్రామిస్ శివాజీ మధ్యలో ఈ సంవత్సరంలో ఇవాళ ఈ సంవత్సరం అనే ప్రామిస్ కానీ నా బిడ్డల మీద ఈ సంవత్సరం మనకు అన్ని అంత చెప్పుకునే అన్ని హిట్స్ లేవు కదా. ఈ సంవత్సరం ఎందుకు బలం? ఈ సంవత్సరం ఎవరు టాప్ లైన్స్ అన్న ఏమనుకో, అక్కడ మాత్రం పొగరబోతాడండి. ఇదో ప్రాబ్లము. అప్పుడు దాకా మామూలుగా అన్నయ్య అంటుంటాడు. అదేని నా బొమ్మొద్దు, వేరే ఎవరిదన్నా ఈ సంవత్సరం ఎవరు టాప్ లైన్స్ సక్సెస్ఫుల్గానంటే వెంటనే ఇలా మారిపోతాడు. అన్నయ్య వాళ్ళ సక్సెస్ నీ యాక్టింగ్ ముందు నథింగ్. తీసి నువ్వే టాప్ హీరోవి, నాకు మీదే వేస్తా. ఏం గోలరా బాబు అనుకున్న రోజులున్నాయి, అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ విషయంలో చాలా మూర్ఖుడు, నా మాట వినలా, ఎప్పుడూ వేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక డికేడ్ ఎక్కడా లేదు, ఈ ఇండియాలో ఎక్కడా లేదు, వరల్డ్లో లేదు అనేది మనకి తెలుసుకుంటే మనకే ఇవాళ ఆశ్చర్యం వేసిన మనం సంతోషపడి అందరూ మాట్లాడిన తర్వాత నాకు ఇవాళ సంతోషం కదా, అందుకే మాట్లాడుతున్నా. అందరూ మనసుతో మాట్లాడారు. అందరూ అంటే ఒక ఆర్టిస్ట్గా ఇవాళకి సత్యంగా మీ అందరూ గుండె మీద చేసుకుంటా 100% రాజేంద్ర ప్రసాద్ అనేవాడు సంవత్సరానికి 12 సినిమాలు కామెడీ సినిమాలు చేస్తే సంవత్సరానికి 12 సినిమాలు. మొన్న శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు గారు కానీ, జులాయి చేసేటప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, నాన్నకు ప్రేమతో చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మనస్ఫూర్తిగా అంకుల్ అసలు విషయం తెలుసా ఎన్ని చేశారు సంవత్సరానికి మీరు? వాళ్ళు ఇదే రోజు ఇదే డిస్కషన్ నాతో. నువ్వు కూడా ఉన్నావు శ్రీమంతుడు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు శ్రీమంతుల్లో. శ్రీమంతులు యాక్ట్ చేసేటప్పుడు మహేష్ బాబు తిరిగి అదే అడిగేవారు అన్నమాట, సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేశారు? నేను సిగ్గుపడి మొహాడు పడేవాడు. అంటే ఏమన్నా తప్పు చెప్పానా, ఏమన్నా ఎక్కువ యాక్ట్ చేయడం ఏమన్నా తప్ప ఏంటి అదే అని తెలియక, అది చెప్పండి ఎన్ని చేశారు అంటే 12 సినిమాలు. ఎలా చేస్తారండి 12? ఎక్కడ చేస్తాం మేము? ఒక్కటి అవ్వట్లేదు. ఒక్కటే ఎక్కువ మాడితే ఒక్కొక్కటి 3 సంవత్సరాలు పడుతుంది. ఎట్టా చేస్తారండి? అసలు ఎట్టా చేస్తారు? మీకు ఏమైనా అర్థం ఉందా అసలు? అంటే బుద్ధి ఉందా? ఎందుకు చేసేవాళ్ళు అన్నట్టు నేను అయ్యో సారీ అమ్మా, నాకు ఆ రోజున అలా కుదిరింది, ఏదో ఆ పరచురాలు రాసి పారేసేవాళ్ళు, వీళ్ళు ఏమో రేగనాసేవాళ్ళు అంటే తీసి పారేసేవాళ్ళు, జంజాల్ గారు లాంటి వాళ్ళు రాసి పారేసేవాళ్ళు, ఆయనే తీసి పారేసేవాడు. అసలు ఇష్టానికి తీసేశారు. నాకు అర్థం లేదంటే ఏమి ఇష్టానికి తీశారులేండి, సంవత్సరంలో
పెళ్లి పుస్తకంలాగా లేడీస్ టైలర్ ఉందా, లేడీస్ టైలర్ లాగా మిస్టర్ పెళ్ళ ఉందా? పోన్లేండి, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, బాగానే తప్పించుకున్నారు. మాకెక్కడ కుదురుతుంది ఇప్పుడు అనేవాడు. లేదు, ఇప్పుడు శ్రీమంతుడు అని ఒక సినిమా యాక్ట్ చేసాం, 100 కోట్లు దాటి కలెక్ట్ చేసింది అంటే ఇవాళ ఆ రేంజ్ నిజంగా ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. హ్యాట్స్ ఆఫ్ ఆ హీరోలకి, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. నిజంగా నేను ఆ సినిమాల్లో నాన్నకి ప్రేమతో అంటే అందరికీ చెప్పుకున్నాను సరదాగా. ఘంటసాల గారు దేవదాస్ పాట పాడేసి ఆ దగ్గు నాదే అని చెప్పేవాడట. అలాగా నాన్నకి ప్రేమతో ఆ నాన్న నేనే అని అందరికీ చెప్పుకున్నాను. కారణం ప్రౌడ్ టు సే చాలా అద్భుతమైన, ఏమండి మంచి సినిమాలు, అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. నేను ఐ ఫీల్ సో ప్రౌడ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దెమ్, ఐఎమ్ సో ప్రౌడ్. ఇప్పటికీ కూడా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వదలకోకుండా అందులో ఈడో రకం ఆడో రకం అన్నాడు, ఉన్నట్టుండి సునీల్ లేసి అన్నయ్య 3వ రకం అన్నాడు నన్ను. ఇదేంట్రా అంటే నేను నాతో కలిపి 4వ రకం ఇంకోటి తీయాల్సిందే అన్నయ్య. అంటే అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు, సరదాగా మాట్లాడగలుగుతున్నారు, మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారంటే ఒక నటుడిగా, ఒక కళాకారుడిగా మీ అందరి ముందు ఇంతకాలం బ్రతికుండడం, ఈ వయసు అసలు రిటైర్డ్ వయసు, ఈ పాటికి మర్యాదగా రిటైర్డ్ అయ్యి ఇంట్లో అన్నం ఎక్కడుంది, భోజనం ఎక్కడ పెడతారు అని చెప్తున్నాను లేదా ఊరికే. వెంటనే నన్ను ఇమాజిన్ చేసుకుని వీడికి వెంటనే, ఎందుకంటే వెనకాలే ఉన్నాడు కదా వీడు, ఆడి భయం ఆడిది, పక్కనే ఉన్నాడు కదా, అందుకని నువ్వు రే అలా భుజం తడుకోకరా, నిజాలు ఒప్పుకోవాలి, కొన్ని నిజం ఒప్పుకోవాలి కదా. సో ఉన్న విషయం చెప్తున్నా అనుకున్నా, ఏందిరా ఇంకా రాలేదు ఏంటి అనుకున్నా, ఎందుకంటే నా కింద అప్పులతో పైన ఏంటి సంగతి అని. కానీ నిజంగానే మాకు భగవంతుడు ఎంత మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఒక బల్లెం వేణుమాధవ్ లాంటి ఒక 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 ప్రాణం ఒక రాముడికి, ఒక ఆంజనేయుడిలాగా దొరికితే, ఇవాళ పక్కన ఒక ఇద్దరు ఎంత ఇన్వాల్వ్ కాకపోతేనండి, నాకంటే చిన్నది నాకు తమ్ముడు, ఈ నాకు అన్నయ్య, ఎంత కలిసి ఉన్నాం మేము. ఈ చరిత్ర ఇప్పుడే 1982 నుంచి ఇప్పటి వరకు ఇలాగే పక్క నుండి ఇంత హుషారుగా మీతో పాటు అన్నయ్యలుగా జాయిన్ అయిపోయాము అని అంటే ఇది మా అదృష్టం. కాకపోతే ఇంకో ఎన్ని జన్మలెత్తినా సరే నేను దేవుడికి రుణపడి ఉండాలా వద్దా అండి. మేము ఇప్పటికీ ఉండి మీ మధ్య నుండి మీ అందరి చేత ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతూ మనం విందాం అనిపించే పరిస్థితికి ఉండి, సక్సెస్లు ఉండి, నా కోసమే నాన్నకు ప్రేమతో అనే కథలే తయారు చేసుకుని ఇవాళ నన్ను ఇంకా యాక్ట్ చేసే అవకాశాన్ని ఇంకా భగవంతుడు ఉంచాడు అని అంటే 10 సంవత్సరాలు ఏంటండి, ఇంకొక 10 సంవత్సరాలు కూడా అలా వస్తాయని మనస్ఫూర్తిగా, ఇలాంటి ఆంజనేయులు ఉన్నంత వరకు నాలాంటి రాముడికి, నేను రాముడా అయినాక ఉండు అనే అది థ్యాంక్ యూ అనే, ఎందుకంటే లక్ష్మణ్ ఇక్కడ, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇవాళ నా మనసులో ఉన్న మాట అందరూ ఎంత అద్భుతంగా మాట్లాడారు. అలాగే నాకు చెప్పుకోవాలనిపించి చెప్పాను, దయచేసి ఏమనుకోవద్దు. ఏ కళాకారుడికైనా, నాలాంటి కళాకారుడికి ఈ మాట కూడా చెప్పాలి, నాలాంటి కళాకారుడికి ఒక ఊపిరి, అంటే నేను ఊపిరి తీసుకుంటుంది ఇది నా వయసును బట్టి కాదండి. రేపు జులై వచ్చిందంటే 60 ఏళ్ళు నాకు చెప్పేసాను, నోట్ చేసుకో నోర్మై. సో ఈ వయసుకు ఇంత ప్రాణం ఉంది అని అంటే, ఇంత హుషారు ఉంది అని అంటే, లేకపోతే ఇంత ఈ ఏమంటారు దాన్ని, ఈ యొక్క ప్రాణం, ఇందులో నాలో ఉన్న ప్రాణం అంతా కేవలం బల్లెం వేణుమాధవ్ లాంటి వాళ్ళే అని చెప్పి, కేవలం నా ప్రాణం అదే. అంతకన్నా నువ్వు ఎంత డబ్బున్నా, ఎంత డబ్బు ఎవడో తీసుకెళ్ళగలిగింది ఏమీ లేదు. నాకు తిరుమల కొండ మీద రాజేంద్ర ప్రాసాదము అని ఒక అంత ప్లేస్ని భగవంతుడు 7 కొండల వాడు నాకు ఇచ్చినప్పుడు, నాకు ఆ రోజు నుంచి నేను తల దించుకునే ఉన్నాను, ఇవాళకి తల ఎత్తలేదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఆర్టిస్ట్కి లేని ఒకే ఒక అదృష్టం నాకుంటే, నేను బ్రతికుండగా ఎప్పుడైనా బ్రతికుంటాను, చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికుంటానికి అవే కారణం అవి నిజమైతే కనుక, చచ్చిపోయిన తర్వాత కూడా నాలాంటి నటుడు బ్రతికుండాలి అంటే ఇలాంటి మీ ప్రేమేనని మరొకసారి మనం చేస్తూ ప్రేమ చూపించాడు నా మీద మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ, ఎస్ ప్రతి సంవత్సరం నేను
అన్నయ్య ఒక అద్భుతమైన మాట అన్నాడు. వాడిని చూడవలసింది అక్కడ 10 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల్లో అతని యొక్క మార్పు చూడండి వరుసగా అన్నాడు. అన్నయ్య నీ పాద నమస్కారం. ఎందుకనంటే అది మెచ్యూర్డ్ మ్యాన్ మాట్లాడవలసిన మాట అనమాట. అంటే మనం 10 సంవత్సరాలు చేసాడు రా బలి కొట్టేది అది కాదు. ఇక్కడ 10 సంవత్సరాలు కొట్టేయలే నేను, 10 సంవత్సరాలు ముఖాన్ని ఇంకా వేసుకుంటూ ఇందాక ఈ బొమ్మ చూడగానే శివాజీ అన్నాడు, అన్నయ్య భలే ఉన్నాడు. ఇది నేను మొన్న చేసిన నాన్నకి ప్రేమతో సినిమాలో మొన్న నాన్నగా లండన్లో వాడు రిచ్ ఫెలో ఫోటో. ఇది నేను కాదని ఎవరు అనగలం, ఎవరు అనలేము. సో ఇలాగే జాగ్రత్తగా మీరు చాలా ఫ్రాంక్గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కళాకారుడికి ఊపిరి ఎప్పుడు మీరు ఇప్పుడు పోసిన ఊపిరి అని మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ పేరు పేరున చూస్తున్న నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇష్టపడే నటుడుగా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి పాద నమస్కారం చేస్తూ ఇలాంటి అవకాశం ఇంకా అనేక మందికి తెలుగులో రావాలని ఇందాక నన్ను బ్లెస్ చేశారు అందరూ. మా ప్రెసిడెంట్గా నేను మంచి కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళు ఇచ్చిన అవకాశమే. నేను సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు మాకు ఇచ్చారు. ఏకంగా నిలబడి గెలిచాము. ఏది శ్రీరామేడి ఈ శ్రీరాము మాతో పాటు. సో మేము ఏకంగా నిలబడి చివరికి అందరినీ ఏకం చేసుకుని ఇవాళ ముందుకెళ్తూ ఉన్నాం. అందరికీ మంచి జరగాలనేదే నా కోరిక. చివరిగా నాలాంటి వాడు ఎంత ఆర్టిస్టు, ఎంతమంది ఏదో స్టార్డమ్ ఉంది అనేది నాకు లెక్క కాదండి. ఎంతకాలం నేను ఎన్ని పాత్రలు గుర్తుంచుకునేవి వేస్తాను అని అనుకుంటే కనుక నా గుండె మీద చేసుకుని తెలుగులో నాకు తెలిసి రామారావు నాగేశ్వరరావు తర్వాత అంత అద్భుతమైన పాత్రలు గుర్తుంచుకునేవి ఈ రోజుకి వస్తున్నందుకు దానికి కారణభూతులైనటువంటి రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి వాళ్ళందరి పాదాలకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.